ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నాడు. ఈ లోక సంబంధం అనుభవాలు ఇవ్వలేని శాశ్వత ఆనందం, శాశ్వత సంతోషం ప్రభువులో ఉందని గుర్తించి ఆయన మాటలకు చోటిచ్చినప్పుడు గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి. నీ దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా చాలిన దేవుడు ఆయన. అద్భుతాలు చేయగలిగినవాడు కనుక ఆయన వైపు నీ దృష్టి నిలపగలిగితే ఖచ్చితంగా మహోన్నతమైన కార్యాలను నువ్వు చూస్తావు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. దైవజనుడైన ఇర్మియా జీవితంలో ఒక అనుభవాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. నీ మాటలు అతడు భుజించినప్పుడు ఆ మాటలు అతనికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాయని వాక్యాలు మేము చూసాం. ఎందుకంటే నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నీ పేరు పెట్టబడిన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచావు ప్రభు, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందుల్లో, ప్రతికూలతల్లో, శ్రమలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి. వారి హృదయంలో ఉన్న గలిబిల్ని తీసివేసి ఆందోళన తొలగించి నూతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి. నీ మంచితనాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.